చాలామంది వ్యవసాయదారులు 1950 సంవత్సరం నుంచి 70 సంవత్సరం, 1970 నుంచి 1990 సంవత్సరం, ఇలా ప్రతి దేశంలోనూ, మన దేశం ఒకటే కాదు, ప్రతి దేశంలోనూ వ్యవసాయం మార్పులు పెద్ద ఎత్తున జరుగుతూ వస్తున్నాయి. ఇది ప్రకృతి ధర్మంగా సహజంగా జరిగిన మార్పులు కాదు. రెండవ యుద్ధం తరువాత బాంబు మెటీరియల్స్తో, పదార్థాలతో ఎరువుల్ని, కృతక ఎరువుల్ని, కృతక రసాయనిక క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల్ని తయారు చేసిన కంపెనీల ఒత్తడం వల్ల, ఒత్తాసు వల్ల రైతులందరినీ కార్మికులుగా మార్చేశారు. రైతులు లేరు ప్రపంచంలో. ఆకుపచ్చ శాలు వేసుకొని మేము రైతులమని అందరూ తిరుగుతున్నారు. మీరు రైతులు కాదు, ఈ కార్పొరేట్ కంపెనీలకు పనిచేస్తున్న కార్మికులు. మీరంతా భ్రమలో ఉండకండి. పెద్ద ఎత్తున దేశాల ప్రభుత్వాల్ని తమ కబంధ హస్తాల్లో ఇరికించుకొని తమ పదార్థాలను అమ్మటానికి వెనకల నుంచి గవర్నమెంట్లను WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మూలకంగా ట్విస్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టే మార్పులు తీసుకురాకపోతే మీకు డబ్బులు ఇవ్వము అని చెప్పినప్పుడు మన భారతదేశం ఈ కంపెనీలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన మార్చిలో 4 లక్షల కోట్ల సబ్సిడీని ఈ కంపెనీలకు చెక్కులు రాసిస్తూ వస్తోంది. మీరందరూ వరి బియ్యం 30 రూపాయలు, 40 రూపాయలు, పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడాను మీ మిల్లెట్స్ చాలా కాస్ట్లీ, ఎవరు తింటారు అని అంటున్నారు. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఇక్కడ ఉంది. మీకు తెలియకుండానే మీ పన్నుల్ని, మీరు కట్టిన పన్నుల్ని ఈ గవర్నమెంట్లు కంపెనీలకి వర్గీకరణ వర్గాలన చేస్తున్నాయి. ఒక్కొక్క కేజీ మీరు తింటున్న ప్రతి బియ్యము ముద్ద